ఇంత పెద్ద ఘాట్ ఎక్కించాక ఇది ఏ ప్లేస్, ఎక్కడికి వచ్చామని అడుగుతున్నాడు. శివగంగే కదా కదా. నెక్స్ట్ కేవ్ టెంపుల్ కాదు, మా అన్నయ్యకి చెప్పులు షాపింగ్ చేయాలి. చెప్పులు బాగాలేదు ఫ్రెండ్స్, నావి కొత్త చెప్పులు తీసుకుందాం అనుకుంటున్నా. అంటే పనిలో పని స్ప్లిట్ చేద్దామని ప్లాన్ చేస్తాడు. హాయ్ గైస్, ఇవాళ మనం కైలాసగిరి కేవ్ టెంపుల్ కి వెళ్తున్నాం. అది బెంగళూరు నుంచి అరౌండ్ 75 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. అండ్ ఇది చిక్బల్లాపూర్ డిస్ట్రిక్ట్ లోకి వస్తుంది అనమాట. రూట్ వచ్చేసి 2 రూట్స్ ఉన్నాయి. ఒకటి వయా ఎయిర్పోర్ట్ దాటి నంది హిల్స్ సైడ్ వెళ్ళి అక్కడ నుంచి రైట్ తీసుకుని, ఇంకొకటి వయా హోస్కోట్ సైడ్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. సో 2 సిమిలర్ డిస్టెన్సే ఉంది. మేమైతే హోస్కోట్ రూట్ సెలెక్ట్ చేసుకున్నాం. అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంత కన్వీనియంట్ గా ఉండదు. సో బైక్ ఆర్ కార్ మీద వెళ్ళండి, లేదంటే ఒకవేళ లేకపోతే రెంట్ తీసుకుని వెళ్ళండి. మేము కూడా ఇప్పుడు అలానే కార్ రెంట్ తీసుకుని వెళ్తున్నాము. మా ఫ్రెండ్ బాను కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాడు కొత్తగా. సో ప్రాక్టీస్ లో ఉంటదని చెప్పి కార్ రెంట్ తీసుకున్నాడు అనమాట. అంటే నా గైడెన్స్ ఉండాలి కదా, అందుకే నేను కూడా వస్తాను. మేము మార్నింగ్ 7 o'clock కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము, కానీ వీళ్ళ వల్ల కొంచెం లేట్ అయ్యింది. అందుకే 10:30కి స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. మా వల్ల కాదు, లేట్ గా లేచింది కాదు గైస్, డ్రైవర్ ప్రాక్టీస్ అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు మధ్యలో. అందుకే బయటికి వెళ్ళి కొబ్బరి బొండాలు తాగారు ఫ్రెండ్స్ వీళ్ళందరూ. పడుకుంటారు. ఇద్దరు చిన్నపిల్లలు ఇంట్లో వదిలేసి. యాక్చువల్లీ ఫోటో కూడా వేస్తాము స్క్రీన్ మీద. మేము ఫ్రంట్ కూర్చున్న ఇద్దరు అయితే మేము ఎర్లీగా లేచాం. లేచి మార్నింగ్ గుడ్ హ్యాబిట్స్ కూడా ఉన్నాయి మాకు. కొబ్బరి బొండాలు తాగాం. ఎప్పుడో ఒకసారి లేచిన వాళ్ళు ఇలానే చెప్తారు, రోజు లేచిన ఎప్పుడో ఒకసారి కాదు, ట్రిప్ కి వెళ్ళాలి కాబట్టి లేచాం. ఈ రోజు లివర్ బ్రో కి కొంచెం షాక్ ఇద్దాం అనుకున్నారు. సో అందుకే పొద్దున లేచి కొబ్బరి బొండాలు తాగారు. ఈ ఒక్కరోజే చేశారు, రిమైనింగ్ డేస్ లో మీకు తెలుసు కదా తిండి కదా. ఇప్పుడే యాక్చువల్ గా హోస్కోట్ టోల్ గేట్ దగ్గరలోనే ఒక హోటల్ దగ్గర ఆగాము. ఫుడ్ అయితే అంత గొప్పగా లేదు, అందుకే సజెస్ట్ చేయట్లేదు కూడా, పేరు కూడా చెప్పట్లేదు. అందుకే కాఫీ కూడా బాగాలేదు, ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ ప్రైసెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, అందుకే చాలా డిసప్పాయింటింగ్ గా ఉంది. చెప్పు ప్రైసెస్. ప్రైసెస్ ఎలా ఉన్నాయంటే, 2 ఇడ్లీ పెట్టారు ఫ్రెండ్స్ 70 రూపీస్, ఒక మసాలా దోశ 100 రూపీస్, ఒక ప్లెయిన్ దోశ 70 రూపీస్. అస్సలు బాగాలేదు. కాఫీ 26 రూపీస్. పోనీ అది ఇన్స్టెంట్ కాదు, అంత ప్రైస్ పెట్టి ఇన్స్టెంట్ అనుకుంటే అది ఫిల్టర్ కాఫీయే. అండ్ ఏంటి, ఆ దోశ ఏమో రేక్ లాగా ఉంది, అసలు తిన్నట్టే లేదు. దోశ అసలు హెవీ అవ్వలేదు, కొంచెం కూడా చాలా లైట్. కాఫీలు ఏమో తొరకలు ఉన్నాయి. సో అలా ఉంది ఎక్స్పీరియన్స్. ఓకే. నెక్స్ట్ కేవ్ టెంపుల్ కాదు, మా అన్నయ్యకి చెప్పులు షాపింగ్ చేయాలి. చెప్పులు బాగాలేదు ఫ్రెండ్స్, నావి కొత్త చెప్పులు తీసుకుందాం అనుకుంటున్నా. అంటే పనిలో పని స్ప్లిట్ చేద్దామని ప్లాన్ చేస్తాడు. లేదు, బాను కార్ నేర్చుకున్న సందర్భంగా నాకు స్పాన్సర్ చేస్తున్నాడు. నా చెప్పులు కూడా బాగాలేవు బాను. కార్తీక్ నీవి? నావి లేవురా, నా చెప్పులే లేవురా. ఓకే, నీకు షూ కొంటాడు అయితే. అంటే ఇంకా మా అన్నయ్యకి చెప్పులంటే నార్మల్ షాప్స్ సరిపోవన్నమాట. పూమా, అడిడాస్ ఇవన్నీ తిరిగాం ఇప్పుడే. కాస్ట్ ఎక్కువ అని చెప్పి బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్. అటువంటివన్నీ మన వల్ల కాదు, ఏ వీకేసి ఏ పారాగోన్ అవి సరిపోతాయి అని చెప్పి బయటకు వచ్చేసాం. సో టెంపుల్ వచ్చాము. పార్కింగ్ వచ్చి 20 రూపీస్. కొంచెం ఆఫ్ రోడ్ ప్యాచ్ లా ఉంది లాస్ట్ లో పార్కింగ్. అది కొంచెం బిగినర్ డ్రైవర్స్ కి అయితే కొంచెం కష్టం అవుతుంది, బట్ ఇట్స్ ఓకే. మరీ అంత కష్టం ఏం కాదులే. కొండ అయితే చాలా పెద్దగా ఉంది. హెయిర్ పిన్ బెండ్స్ అయితే ఏం లేవు. హెయిర్ పిన్ బెండ్స్ ఏం లేవు. ఒక హెయిర్ పిన్ బెండ్ ఉంది అంతే, కరెక్ట్ గా ఒకటే, ఒక సింగిల్ హెయిర్ పిన్ బెండ్. అది కూడా చిన్నదే యాక్చువల్లీ, పెద్దదేం కాదు, అంత కాంప్లికేటెడ్ గా ఏం లేదు.
ఇదిగో మన డ్రైవర్ అయితే ఆయనే అనమాట, హీఈస్ ఆర్ డ్రైవర్. నూబ్ డ్రైవర్ అయినా బాగానే తీసుకొచ్చాడు పైకి. ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ నడవాలి, కొంచెం ముందుకు నడిచిన తర్వాత చూడాలి టెంపుల్ ఇంకా ఎంత దూరం ఉంటుందో తెలియదు కరెక్ట్గా. లెట్స్ సీ. కొంచెం ట్రెక్ లానే ఉంది యాక్చువల్గా, కొంచెం అట్లీస్ట్ ఒక 250 మీటర్స్ ఉంటుంది అనుకుంటా పార్కింగ్ నుంచి. సో పార్కింగ్ అయితే అక్కడ చేసాం ఫ్రెండ్స్, అక్కడ కార్నర్లో కార్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ చేసాం మనం పార్కింగ్. అక్కడ నుంచి ఇలా నడిచి వచ్చాం అనమాట. ఇంత పెద్ద ఘాట్ ఎక్కించాక ఇది ఏ ప్లేస్, ఎక్కడికి వచ్చామని అడుగుతున్నారు. శివగంగే కదా కదా. ఇది న్యాచురల్ గా ఫామ్ అయిన కేవ్ కాదు, ఇట్స్ మ్యాన్ మేడ్ కేవ్. టెంపుల్ అయితే యాక్చువల్లీ చాలా నచ్చింది నాకు. ఆ గృహ లోపల చాలా చల్లగా అండ్ ఆ లోపల లైటింగ్ చాలా బాగుంది, చాలా నీట్గా క్లీన్గా. కాసేపు కూర్చుంటే యాక్చువల్లీ చాలా బాగా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ కూర్చుంటే. కానీ అంత లాంగ్ వచ్చాం కాబట్టి చుట్టుపక్కల ఇంకేమన్నా ప్లేసెస్ ఉంటే బాగుంటది కవర్ చేయడానికి. మీరేమన్నా సజెస్ట్ చేస్తారా? చుట్టుపక్కల ఇంత దూరం వచ్చాక ఇది ఒక్కటే ప్లేస్ అంటే కొంచెం డిసప్పాయింటింగ్ అని ఉంటుంది. ఇక్కడ చుట్టుపక్కల ఇంకేమైనా చూడడానికి ఉంటే బాగుంటుంది. యాక్చువల్లీ చూడాలి ఇప్పుడు ఏమైనా ఉన్నాయేమో చుట్టుపక్కల, ఏమైనా ఉంటే వెళ్తాం, లేదంటే లేదు. టెంపుల్ అయితే మాత్రం చాలా నేనైతే సాటిస్ఫైడ్. నేను తెచ్చిన కార్ ఏమో ఎక్స్టర్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ లో ఉంది, కానీ ఈ హార్న్ చూస్తే ఇదో పుల్లైస్ అమ్ముకునే వాళ్ళు పోయం అని కొట్టినట్టు పోయం అని వస్తుంది. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ లో విన్నట్టుంది. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ లో ఎక్కడో ఈ పోయం అని బోర్ కొడితే ఇంట్లోంచి పరిగెట్టుకుని వెళ్ళేవాళ్ళు ఐస్ కోసం. మళ్ళీ ఇప్పుడు విన్నాను ఈ హార్న్ ఈ కార్లో. అది లాక్ తీయకు సార్. మొత్తానికి మా అన్న కార్ నడుపుతున్నాడు. దేవుడి పైనే భారం వేసాం. కొంచెం ఫస్ట్
టెంపుల్ నుంచి రిటర్న్ అయితే అయిపోతున్నాము. టెంపుల్ దగ్గరే ఫ్రీగా అన్నప్రసాదం కూడా ఉంది, అక్కడే తినేసాము. అండ్ అక్కడ డొనేషన్స్ తీసుకుంటున్నారు, మనకు తోచిన డొనేషన్ ఎంతైనా ఇవ్వచ్చు. సో మాకు తోచిన అమౌంట్ మేము ఇచ్చేసాము. ఇంకా కిందకు వచ్చాము, ఏమైనా ప్లేసెస్ ఉన్నాయేమో చూడడానికని చూస్తున్నాం, కానీ మాకైతే ఏం కనిపించట్లేదు. ఏమైనా ఉంటే వెళ్తాం, లేదంటే ఇంకింటికే. అండ్ మా అన్న, ఒక నిమిషం, మా అన్న పడుకున్నాడు, లేచాడు. ఇప్పటి వరకు పడుకున్నాడు, ఎందుకంటే 500 మీటర్స్ డ్రైవ్ చేశాడు కదా, పాపం అలసిపోయాడు. ట్యాక్ చేశాను ఫ్రెండ్స్, పడుకోలేదు. ఇంటికి వచ్చేసాము, వేరే ప్లేసెస్ చూడలేదు ఇంకా. యా, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్, బాయ్.